ఉద్యోగాలు ఇవ్వమంటే ఆయన ఆస్తులు అడిగినట్టు, ఆయన పదవులు అడిగినట్టు ఎందుకు భావిస్తున్నాం మాకైతే అర్థమైతలేదు. మేము అడిగింది ఉద్యోగాలే కదా, మేము ఏం అడిగినాం? ఉద్యోగాలు అడిగినాం. స్వయంగా డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిండు. ఖాళీ ఉన్నాక ఇవ్వడానికి ఏం ప్రాబ్లం వస్తుంది గవర్నమెంట్ గాని అడుగుతున్నా. ప్రస్తుతం మనతో పాటు ఝాన్సీ రాణి నిరుద్యోగ సంబంధించి కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. చెప్పండి ఝాన్సీ గారు, మీ పేరులోనే ఝాన్సీ ఉంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాక్యాలను ఏ విధంగా చూస్తారు? మేము రేవంత్ రెడ్డి గారి వాక్యాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది నిరుద్యోగుల గొంతు కోసే వాక్యాలు ఆయన చేస్తున్నాడు. ఉద్యోగాలు ఇవ్వమంటే ఆయన ఆస్తులు అడిగినట్టు, ఆయన పదవులు అడిగినట్టు ఎందుకు భావిస్తున్నాం మాకైతే అర్థమైతలేదు. మేము అడిగింది ఉద్యోగాలే కదా, మేము ఏం అడిగినాం? ఉద్యోగాలు అడిగినాం. స్వయంగా డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిండు. ఖాళీ ఉన్నాక ఇవ్వడానికి ఏం ప్రాబ్లం వస్తుంది గవర్నమెంట్ గాని అడుగుతున్నా. అవి 7,000 ఉద్యోగాలు ఇచ్చినావు, అవి ఎవరికి సరిపోతాయా? ఎవరికి సరిపోతాయి? నీ పార్టీని గెలిపించుకోవడానికి మా నిరుద్యోగ మిత్రులందరినీ నిరుద్యోగ బస్ యాత్ర చేపించి వాళ్ళతోని కాళ్ళు ఏళ్ళు మొక్కుపించుకొని నువ్వు ఈ రోజు గద్దెనెక్కినావు. ఉద్యోగాలు అడిగితే ఎంట్రింగ్ కోసుకొని తాగి చచ్చిపోండి అని అంటున్నావు. ఇక్కడ ఎవ్వరు ఎంట్రింగ్ కోసుకొని తాగి చచ్చిపోవడం సిద్ధంగా లేడు. నేను గద్ద దింపడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మన్మడు అడుగుతానేమో పూరీలు వేసిస్తావు, మేము ఉద్యోగాలు అడిగితే సావమంటావు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న వాక్యాలు నిరుద్యోగుల పట్ల. అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు దాదాపు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది అధికారం, తర్వాత కూడా నేనే వస్తాను కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కదా. ఈ ధర్నాలు అవి ఇవి ఏమన్నా చేస్తాయని ఆయన అధికార మదంతో విర్రవీగుతుండే. ఈ రోజు మేమేం మా ఓటన ఒక ఆయుధంతో రేవంత్ రెడ్డికి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఆయన అనుకున్నంత మాత్రం అయిపోతుందా? ఇప్పుడు మేము ఈ రోజు ఇంతమంది వేలాది మంది ఈ రోజు తరలి వచ్చినా అంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇంతమంది వచ్చి ధర్నా కూర్చున్నారు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా అంటే ఆడనే తేటా తెల్లం అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి అసలు మాకు న్యాయం చేస్తలేడు. వచ్చేసారి కూడా ఆయన గెలవడు, డిపాజిట్ కూడా రాదు. ఇక్కడ నుంచి నేను చెప్తున్నా కదా, ఆయన డిపాజిట్ కూడా రాదు. ఇప్పుడు కనుక 19,000 ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే మేము చాలా తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేస్తాము. ఇంకెంతటి దాకైనా కొట్లాడతాము. తెలంగాణ గడ్డలోనే పోరాట స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తితో మేము కొట్లాడతాము. మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం. ఉద్యోగం అనేది మా హక్కు. మేము ఖచ్చితంగా కొట్లాడతాం, ఉద్యోగం తెచ్చుకుంటాం. తెలంగాణ తెచ్చుకుంది కూడా నియామకాల కోసమే. మళ్ళీ తెచ్చుకునే తెలంగాణలో నియామకాలు ఇవ్వకపోతే మురుకునేటోళ్ళం కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బద్దం పడతాం.